సో ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది అనేది నెక్స్ట్ క్వశ్చన్ గురించి మనం ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. లిస్ట్ 1 లిస్ట్ 2 ఉన్నాయి. లిస్ట్ 1 లో రిలేటివ్ డెన్సిటీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, హ్యూమిడిటీ, అట్మాస్ఫియర్ ఇచ్చాడు. అట్మాస్ఫియర్ ప్రెషర్. ఇక్కడ చూడండి లిస్ట్ 2 లో హైగ్రోమీటర్, బారోమీటర్, హైడ్రోమీటర్, గ్రావిటీ మీటర్ అని కూడా జరిగింది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ తెలుగులో చూడండి ఇక్కడ. సో ఇక్కడ సాపేక్ష సాంద్రత, గురుత్వ త్వరణము, తేమ, వాతావరణ పీడనం ఇచ్చారు. జాబితా 2లో హైగ్రోమీటర్, బారోమీటర్, హైడ్రోమీటర్, గ్రావిటీ మీటర్ ఇచ్చారు. అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న కొన్ని అంశాలు ఇచ్చారు కదా, ఈ అంశాలను కొలవడానికి యూజ్ చేసే పరికరాలు డివైజెస్ అన్నమాట ఇవి. మరి దేన్ని కొలవడానికి ఏ డివైస్, ఏ పరికరం యూజ్ చేస్తారు అనేది మ్యాచింగ్ చేయాలి మనం. సరే చూడండి ఒకసారి. సాపేక్ష సాంద్రత, రిలేటివ్ డెన్సిటీ అన్నాం. రిలేటివ్ డెన్సిటీ మెజర్డ్ బై హైడ్రోమీటర్, HYDRO, హైడ్రోమీటర్ అంటాం. ఇది చూడండి హైడ్రోమీటర్ అంటే సాపేక్ష సాంద్రత కొలవడానికి హైడ్రోమీటర్ ఇచ్చేస్తారు కాబట్టి దీన్ని C అంటున్నాం. సెకండ్ వన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, గురుత్వ త్వరణం. గురుత్వ త్వరణాన్ని కొలవడానికి గ్రావిటీ మీటర్ ఇచ్చేస్తారు. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మెజర్డ్ బై గ్రావిటీ మీటర్. D ఉంది కదా, ఈ D అన్నమాట. ఇది D అవుతుంది. సో నెక్స్ట్ హ్యూమిడిటీ, తేమ. హ్యూమిడిటీ మెజర్డ్ బై హైగ్రోమీటర్. తేమను కొలవడానికి హైగ్రోమీటర్ ఇచ్చేస్తారు కాబట్టి దీనికి A. సో ఇదేనో హైగ్రోమీటర్, ఇదేనో హైడ్రోమీటర్. చూడండి హైడ్రో రెండు వేరు. ఇక్కడ GRO ఉంది, ఇక్కడ DRO ఉంది. రెండు వేరు డివైజెస్ అన్నట్టు. కాబట్టి ఒక చిన్న ఒక లెటర్ డిఫరెంట్ ఒకసారి హైగ్రోకు హైడ్రోకు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ మిగిలింది వాతావరణ పీడనము, అట్మాస్ఫియర్ ప్రెషర్ అన్నాం. వాతావరణ పీడనం కొలవడానికి రిమైనింగ్ ఉంది బారోమీటర్ ఉంది కాబట్టి బారోమీటర్ ఇక్కడ ఆన్సర్ చేయాలి B అనేది. అంటే CDAB అయింది. CDAB ఎక్కడ ఉందంటే ఆప్షన్ A లోనే CDAB ఉంది మనకి ఇక్కడ. కాబట్టి CDAB ఆప్షన్ A అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ C చూడండి CDBA ఉంది మళ్ళీ. కాబట్టి CDBA కాదు CDAB అవుతుంది. అంటే ఆప్షన్ A నే రైట్ ఆన్సర్ అవుతుంది అన్నట్టు మనకు. సో ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. సో బారోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అన్నాడు. బారోమీటర్ ఈజ్ ఫిల్డ్ విత్ ఆల్కహాల్ అన్నాడు. ఇన్ ఎ బారోమీటర్ ద మెర్క్యూరీ లెవెల్ ఈజ్ స్లోలీ ఫాల్స్ డౌన్, ఇట్ ఇండికేట్స్ క్లియర్ వెదర్ అన్నాడు. ఇన్ ఎ బారోమీటర్ మెర్క్యూరీ లెవెల్ స్లోలీ రైజెస్, ఇట్ ఇండికేట్స్ క్లియర్ వెదర్. సో వాట్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ అబౌ అన్నాడు. తెలుగులో చూడండి, ప్రకటనను పరిగణలోకి తీసుకోండి అన్నాడు. వాతావరణ పీడనాన్ని కొలవడానికి బారోమీటర్ ఉపయోగించబడుతుంది అన్నాడు. బారోమీటర్ లో ఆల్కహాల్ ను నింపుతారు అన్నాడు. ఒక బారోమీటర్ లో పాదరస మట్టం నెమ్మదిగా తగ్గితే అది వాతావరణం నిలకడ స్థితిని తెలియజేస్తుంది అన్నాడు. ఒక బారోమీటర్ లో పాదరస మట్టం నెమ్మదిగా పెరిగితే అది వాతావరణం నిలకడ స్థితిని తెలియజేస్తుంది అన్నాడు. సరైన ప్రకటనలు ఏవి అన్నాడు. ఒకసారి చూడండి మళ్ళీ సరైన ప్రకటనలో బారోమీటర్ యూజ్డ్ టు మెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అన్నాడు. వాతావరణ పీడనాన్ని కొలవడానికి బారోమీటర్ ఉపయోగించబడుతుంది అనేది ఇది రైట్ ఆన్సరే. నెక్స్ట్ ఇక్కడ బారోమీటర్ ఫిల్డ్ విత్ ఆల్కహాల్. సో బారోమీటర్ లో ఆల్కహాల్ నింపుతారు అన్నాడు. ఇది రాంగ్ ఆన్సర్. ఆల్కహాల్ నింపారు. బారోమీటర్ ఫిల్డ్ విత్ మెర్క్యూరీ ఫిల్ చేస్తారు చూడండి. అంటే బారోమీటర్ మనం బారోమీటర్ లో దేని నింపుతామంటే పాదరసం నింపుతాం అన్నాడు. కానీ ఇక్కడ ఆల్కహాల్ అన్నాడు కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఒక బారోమీటర్ లో పాదరస మట్టం నెమ్మదిగా తగ్గితే అది వాతావరణం నిలకడ స్థితిని తెలియజేస్తుంది అన్నాడు. అంటే ఇన్ బారోమీటర్ ద మెర్క్యూరీ లెవెల్ ఈజ్ స్లోలీ ఫాల్స్ డౌన్, ఇట్ ఇండికేట్స్ క్లియర్ వెదర్ అన్నాడు. రాంగ్ ఇది. సో బారోమీటర్ నెమ్మదిగా తగ్గితే అన్నాడు, పాదరస మట్టం నెమ్మదిగా తగ్గితే అది వర్షం రాకను తెలియజేస్తుంది. అంటే వర్షం వస్తుంది అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ నెమ్మదిగా తగ్గితే అన్నాడు కాబట్టి అంటే స్లోలీ ఫాల్స్ డౌన్ ఉన్నప్పుడు ఇట్ ఇండికేట్స్ రెయిన్ ఫాల్ అన్న. వర్షం రాకని తెలియజేస్తుంది అంటే ఇట్ ఇండికేట్స్ రెయిన్ ఫాల్ ను తెలియజేస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, నిలకడ స్థితిని తెలియజేస్తుంది అన్నాడు. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది అన్నాడు. ఇంకా ఫోర్త్ వన్ అండి, ఒక బారోమీటర్ లో పాదరస మట్టం నెమ్మదిగా పెరిగితే అది వాతావరణం నిలకడ స్థితిని తెలియజేస్తుంది. అంటే ఇంకా బారోమీటర్ మెర్క్యూరీ లెవెల్ స్లోలీ రైజెస్, ఇట్ ఇండికేట్స్ క్లియర్ వెదర్. ఇది రైట్ అన్నాడు. నెమ్మదిగా పెరిగింది అనుకోండి, పెరిగితే ఆటోమేటిక్ అది ఏమవుతుందంటే క్లియర్ వెదర్ ఇండికేట్ చేస్తుంది అన్నట్టు. కాబట్టి ఇప్పుడు రైట్ స్టేట్మెంట్ ఏమేమి వచ్చాయి మనకు అంటే ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అయింది, ఫోర్త్ స్టేట్మెంట్ రైట్ అయింది. 1 అండ్ 4 మాత్రమే, 1 అండ్ 4 ఈ రెండు మాత్రమే రైట్ అయినాయి మనకు. 1 అండ్ 4 ఎక్కడ ఉన్నాయి చూసుకోండి. 1 అండ్ 4 ఆప్షన్ A లోనే ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ A అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. 1 అండ్ 4 అనేది. సో ఈ విధంగా ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనం ఆన్సర్ చేసుకోవాలి నాకు. సో ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్. మరి దీని తర్వాత మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఏముందనేది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్
సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ లో లిస్ట్ 1 చూడండి ఒకసారి. లిస్ట్ 1 లో ఫోర్ట్రాన్ ఉంది, బేసిక్ ఉంది, కోబాల్ ఉంది, పాస్కల్ ఉంది. అదే లిస్ట్ 2 లో చూడండి గ్రేస్ హాపర్, నిక్లస్ విర్త్, జాన్ బాకస్, జాన్ జీ కెమ్ని అని ఇచ్చాడు. ఇక్కడ జాబితా 1 చూడండి తెలుగులో ఫోర్ట్రాన్, బేసిక్, కోబాల్. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అవన్నీ కంప్యూటర్ లాంగ్వేజెస్ అండి ఇవి. ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్. సో వీటిని ఈ రైట్ సైడ్ రాశారు కదా, ఎవరు డిజైన్ చేశారని రైట్ సైడ్ రాశాడు. అంటే ఏ కంప్యూటర్ లాంగ్వేజ్ ని ఎవరు డిజైన్ చేశారని చెప్పని ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. మనం కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోవాలి అన్నారు. చూడండి ఇక్కడ ఫస్ట్ ది ఫోర్ట్రాన్ అన్నాడు. మనకు ఫోర్ట్రాన్ లాంగ్వేజ్ డిజైన్ బై ఎవరంటే జాన్ బాకస్ అంటాం. మరి జాన్ బాకస్ డిజైన్ చేసింటే ఇక్కడ జాన్ బాకస్ ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ సి జాన్ బాకస్ ఉంది ఇక్కడ. కాబట్టి దీనికి ఆప్షన్ సి అవుతుంది జాన్ బాకస్ అనేది. నెక్స్ట్ బేసిక్ అంటున్నాం. బేసిక్ లాంగ్వేజ్ డిజైన్ బై, బేసిక్ ఎవరు అంటే జాన్ జీ కెమిని అంటున్నాం. బేసిక్ లాంగ్వేజ్ డిజైన్ బై జాన్ జీ కెమిని ఆప్షన్ డి లో ఉంది కాబట్టి ఇది డి అవుతుంది. కోబాల్ అంటున్నాం. కోబాల్ లాంగ్వేజ్ అన్నప్పుడు కోబాల్ లాంగ్వేజ్ డిజైన్ బై గ్రేస్ హాపర్ అంటున్నాం. అందుకోసం గ్రేస్ హాపర్ ఆప్షన్ ఏ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ పాస్కల్. పాస్కల్ లాంగ్వేజ్ అన్నప్పుడు మిగిలింది నిక్లస్ విర్త్ కాబట్టి నిక్లస్ విర్త్. పాస్కల్ లాంగ్వేజ్ డిజైన్ బై నిక్లస్ విర్త్. నిక్లస్ విర్త్ బి ఉంది కాబట్టి బి ఆన్సర్ రాస్తున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ సిడిఏబి అయింది. సిడిఏబి ఎక్కడ ఉందో చూసుకోండి ఒకసారి. 1C 2D సిడిఏబి ఇక్కడ ఉంది. సిడిఏబి డి చూడండి సిడిబిఏ ఉంది కానీ మనకి సిడిఏబి వచ్చింది కాబట్టి సిడిఏబి అంటే ఆప్షన్ బి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఏ కంప్యూటర్ లాంగ్వేజ్ ఎవరెవరు డిజైన్ చేశారు అనేది మనం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి. సో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ లో ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్ పైన కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అన్నట్టు. ఇవి మనకు ఉన్నటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సో ఇలాంటి క్వశ్చన్లతో మళ్ళీ మనం కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. ఓకే.